ఇదిగోండి పూరీలను ఇలాగ ప్లేట్లో చేసేసి వేసేసాను. నేను ఎప్పుడైనా సరే చపాతీలైనా సరే పూరీలైనా సరే ఇలాగే వేసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ ఫేస్ అవ్వకుండా. అందుకనే నేను ఇలాగే చేస్తాను. లైక్ చేయండి అబ్బా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి. మా పిల్లలు ఎలాగో వీడియోస్లో ఒక్కసారి మా చిన్నోడు బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు, వీడియోస్ తీస్తున్నాడు. కనిపించరా అంటే అసలు కనిపించట్లేదు, సిగ్గుపడిపోతున్నాడు కొత్త పెళ్లి కొడుకులాగా. ఇంకేం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్. చూసారా వంటింట్లో స్నానం అయిపోతుంది బాబోయ్, ఆవిడలో వచ్చేస్తున్నాయి. కానీ తినాలని ఆశ, చూసారా నా ఆశ. ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంది ఫ్రెండ్స్. అడోర్తి ఇదో చూసారా ఎంత మంచి కలర్స్ వస్తున్నాయో, హోటల్లో చేసినట్టు వస్తున్నాయి పూరీలు. అక్కడ ప్లేట్ అనుకోమ్మా తరబాబు, ఆ ప్లేట్ అనుకో, మూత పెట్టు. ఇది మూత అంటే, గిన్నె సరిపడా మూత అంటే ఇది. నాకేంటో ఏ గిన్నె మీద మూత ఆ గిన్నె మీద పెట్టకపోతే మనిషి అంత ఉండదు, ఏ గిన్నె మీద ఆ గిన్నె మీదే ఉండాలి. ఎండాకాలం వచ్చేసిందండి, అయ్యి బాబో ఎండో ఎండ. ఎండలో అసలు తిరగకండి మీరు. నేనైతే ఎక్కడికి తిరగట్లేదు, చాలా మటుకు తగ్గించేసాను. ఇదిగోండి ఇంకా గిన్నెలు ఎన్ని ఉన్నాయి, ఆ గిన్నెలతో వాళ్ళు తినేసిన తర్వాత ఇంక వంటగది అంతా శుభ్రం చేసుకోవాలి. మా ఊడి గిన్నెలు చూసారా అలా తీస్తున్నాడు, గిన్నెలు ఉన్నాయంటే. నేను రోజు నైట్ టైమే తోమేసుకొని ఉంచేసుకుంటాను అనమాట. పొద్దున్నే లేవగానే ఫ్రెష్గా వంటింట్లోకి వస్తే బాగుంటుంది అనమాట, పాసి గిన్నెలు లేకపోతే.